హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను రీసెంట్గా అమెజాన్లో పర్చేస్ చేసిన పోర్ బ్లర్ జెల్ మాట విత్ 2% ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ ఫిల్టర్ ఫినిష్ స్మూత్ స్కిన్. ఇది సో దిస్ వన్ ఈస్ కైండ్ ఆఫ్ అ ప్రైమర్ మాట. సో అది కూడా బ్రాండ్ వచ్చేసి శాన్ఫీ వాళ్ళది. నేను అమెజాన్లో అలా స్క్రోల్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది. సో వై నాట్ టు ట్రై దిస్ అవుట్ అండ్ ఆల్సో ఇది రివ్యూ కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. సో ఐ థింక్ ఎవరు చేసినట్టుగా అనిపించలేదు నాకు. సో నేనైతే ఎప్పటి నుంచో నేను ప్రైమర్ యూజ్ చేయడం పూర్తిగా మానేశాను. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ప్రైమర్ ఐ స్టార్టెడ్ యూజింగ్ అలోవెరా జెల్. సో ఫర్ మై టు కవర్ మై పోర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో నేను హెవీ మేకప్స్ అవి కూడా వేసుకోను కాబట్టి సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ అనేసి నేను ప్రైమర్స్ వాడడం మానేశాను. సో కానీ నాకు ఇది ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో వై నాట్ టు ట్రై దిస్ అవుట్. అండ్ ఆల్సో ఇది నేను పర్చేస్ చేసిన టైంలో ఏంటి అంటే నేను 3 months బ్యాక్ పర్చేస్ చేశాను. అప్పుడు ఏంటి అంటే నాకు చాలా తక్కువ ప్రైస్గా వచ్చింది అనమాట. ఇట్స్ అరౌండ్ 165 రూపీస్ అలా వచ్చింది. సో ఇప్పుడైతే కొంచెం ప్రైజీగానే ఉంది. ఐ థింక్ సో. నేనైతే చూసి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, డూ చెక్అవుట్. అండ్ ఇప్పుడైతే మాత్రం ఈ ప్రైమర్ నా ఫేస్ మీద యూజ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అంది. సో వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు ఏంటి అంటే అన్క్లాగ్స్ పోర్స్, ట్రీట్స్ యాక్నీ, ఇంప్రూవ్స్ స్కిన్ టెక్స్చర్ అండ్ ఆల్సో ప్రివెంట్స్ బ్రేక్అవుట్స్ అని కూడా రాశారు వీళ్ళు. దీని మీద ఇవన్నీ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇట్స్ శాన్ఫీ పోర్ బ్లర్ జెల్. ఇది 2% సాలిసిలిక్ యాసిడ్ కూడా ఉంది ఇందులోని. అండ్ మనకి ఏంటి అంటే దీని వెనకాల ఇంగ్రీడియంట్స్ కూడా ఉంది అండ్ డైరెక్షన్స్ టు యూజ్ కూడా ఇచ్చారన్నమాట. సో ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇదైతే మాత్రం ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను ఎలా ఉంది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ, నేను ఫిల్టర్ కూడా యూజ్ చేయనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఫిల్టర్స్ అస్సలు యూజ్ చేయను. సో మై న్యాచురల్ స్కిన్. సో ఇందాక యాక్చువల్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసినప్పుడు లిప్స్టిక్ అండ్ లైట్గా ఐ షాడో ఉంది. సో అది కూడా ఇది తీసేస్తాను సో దట్ ఈజీగా తెలుస్తుంది కదా. సో మీరు కనుక చూసినట్టయితే నాకు పోర్స్ అని ఉన్నాయి. సో బాగానే ఉన్నాయి, లార్జ్ పోర్స్ ఉంటాయి. బయట చూస్తే మాత్రం క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడైతే మాత్రం నేను ఇది అప్లై చేసుకుని చూపిస్తాను. సో ఫస్ట్ అండ్ నా హ్యాండ్ మీద స్వాచ్ చేసి చూపిస్తాను టెక్స్చర్ ఎలా ఉంటుంది అన్నది. నాకు చాలా చిరాకైన విషయం ఏంటంటే ఇలాంటి ప్రోడక్ట్స్ పట్టాన రావు. సో ఇలా ఉంటుంది, సిలికాన్ బేస్డ్ జెల్లా ఉంటుంది. సో చూసారు కదా. అండ్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. సో యూ కెన్ సీ, నా చెయ్యి చూస్తే మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే మాత్రం నేను నా ఫేస్కి అప్లై చేసుకుంటాను. సో చూసినట్టయితే ఐ థింక్ మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? నాకైతే కమెంట్ సెక్షన్ రాయండి. సో నాకేంటి అంటే బాగానే అనిపించింది. అంటే ఆఫ్టర్ అప్లయింగ్ దిస్ ప్రైమర్, సో నేను ఏదైనా బీబీ క్రీమ్ కానీ లేకపోతే జస్ట్ కాంపాక్ట్ పౌడర్ ఏదైనా అప్లై చేసుకుంటే నాకు బాగానే అనిపించింది. అండ్ ఇట్స్ వెరీ బ్లెండబుల్, చాలా క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ జిడ్డుగా కానీ లేకపోతే ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావింగ్ ఆయిలీ స్కిన్ ఆల్సో సో దిస్ విల్ బి పర్ఫెక్ట్. అండ్ మీకు డ్రై స్కిన్ ఉన్నా సరే బాగానే ఉంటుంది, స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఇది బాగానే ఉంటుంది. బట్ ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్, అలాగే ఆయిలీ స్కిన్ ఉంటే మాత్రం ఇది బాగానే పనిచేస్తుంది. సో ఎందుకంటే ఆయిలీగా కూడా ఏం లేదు. సో యా, సో దీని మీద ఏదైనా బీబీ క్రీమ్ కానీ లేకపోతే ఏదైనా అప్లై చేసుకుంటే మనకి
బాగుంటుంది. సో నేనైతే మాత్రం 10 out of ఒక 7.5 అలా రేటింగ్ అయితే ఇస్తాను డెఫినెట్గా. నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ రివ్యూ ఎవరు చేసి ఉండరు, నేను ఒక్కరినే చేసి ఉంటాను. ఎందుకు అనుకోకుండా నేను అమెజాన్లో అలాగా చూస్తున్నప్పుడు నాకు ఇది తీసుకోవాలనిపించింది. వై నాట్ టు యూజ్ దిస్ వన్. సో మనకి ఏంటంటే ఇందులో 2 సైజెస్ అవైలబిలిటీస్ ఉన్నాయి. లైక్ సో దిస్ వన్ లైక్ 20 grams ఇది, అండ్ నేనైతే 20 grams పర్చేస్ చేశాను. అండ్ మనకి ఇంకోటి కూడా కొంచెం పెద్ద సైజ్ కావాలంటే అంటే ఫుల్ సైజ్ ప్రోడక్ట్ కావాలని తీసుకోవచ్చు. సో నేనేంటి అంటే అసలు ఎలా పనిచేస్తుందో చూడాలనుకున్నాను. సో అందుకోసం ఇది పర్చేస్ చేశాను. సో ఫార్ ఇట్స్ గుడ్. మీకు ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. పోర్స్ అనేవి విజిబుల్గా ఉన్నాయా, లేదు అంటే కొంచెం హైడ్ అయ్యా ఏంటి అన్నది నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ నేను రివ్యూ చేయాలి అనుకుంటున్నారు అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ప్రోడక్ట్ రికమెండేషన్స్, అంటే నేను ఏదైనా యూజ్ చేసి మీకు రివ్యూ చెప్పాలి అని మీరు అనుకుంటే మాత్రం నాకు చెప్పండి. అంటే కమెంట్ సెక్షన్లో రాస్తే నేను డెఫినెట్గా అది నా బడ్జెట్లో ఆ ప్రోడక్ట్ ఉంటే డెఫినెట్గా నేను కొనుక్కొని నేను ట్రై చేసి నేను మీ అందరికీ కూడా ఆ రివ్యూ అనేది ఇస్తాను. సో ఇదేనండి ఈ చిన్న రివ్యూ. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఎ బిగ్ thumbs up. Please like and subscribe to my channel. Until the next video, stay tuned. Bye. Take care. Love you all. And don't forget to share with your friends and family. Bye. See you in my next video.